ప్రపంచానికి యోగాను అందించినటువంటి వ్యక్తి పతంజలి ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు అనేక రూపాంతరాలు చెంది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చేత అంతర్జాతీయ యోగా దినోత్సవము ప్రకటించేంత వరకు కూడా ఎదిగింది భారతీయ యోగా. ప్రస్తుతం మనం కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాలో పాల్గొన్నటువంటి యోగా క్రీడాకారుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఎంతకాలం మీరు ప్రాక్టీస్ చేశారు, ఎట్లాంటి మనకి రిజల్ట్ వస్తుంది, అవుట్పుట్? నేను ఉదయ్ కిరణ్ నా పేరు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్లో ఉద్యోగం చేస్తున్నాను. మాకు పోలీస్ టీంలో కూడా యోగా అనేది ఇంక్లూడ్ చేశారు. మేము యోగా 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మాకు ప్రస్తుతం ఇక్కడ సిద్ధారెడ్డి సారు, జనార్దన్ రెడ్డి సారు వీళ్ళ సపోర్ట్ వల్ల నేను ఫస్ట్ నుంచి యోగా చేస్తున్నాను. నా డిపార్ట్మెంట్లో వచ్చింది కూడా యోగా ద్వారా. అంటే మీరు ఎక్కడ పార్టిసిపేట్ అయ్యారు అంతర్జాతీయ స్థాయిలో? ఎన్ని మెడల్స్ వచ్చినాయి ఇప్పటివరకు? 2016లో యోగా అనేది డిపార్ట్మెంట్లో రాగానే మళ్ళీ స్టార్ట్ చేశాను. 2018లో హర్యానాలో వచ్చింది. హర్యానాలో సెలెక్ట్ అయిన తర్వాత ఏషియన్ గేమ్స్ కేరళ త్రివేంద్రంలో జరిగిన ఏషియాలో 4th ప్లేస్ వచ్చింది. దాని తర్వాత డిపార్ట్మెంట్లో ఆల్ ఇండియా పోలీస్ మీట్లో 4th ప్లేస్ వచ్చింది. మొన్న రీసెంట్ 21 కరోనా టైం బిఫోర్, కరోనా టైం తర్వాత కూడా 4th ప్లేస్ వచ్చింది. ప్రజెంట్ పీటీసీలో యోగా పిల్లలకు వచ్చేవారందరికీ యోగా ఇన్స్ట్రక్టర్గా ఉన్నాను. కరోనా టైంలో కూడా సిటీసీలో ఉన్నాను. అప్పుడు ప్రమోద్ కుమార్ సార్ వాళ్ళంతా. అప్పుడు యోగా అనేది ఎంతో డెవలప్ అయింది. ఇప్పుడు రీసెంట్గా యోగా కూడా స్పోర్ట్స్లో యాడ్ చేయడం జరిగింది. యోగా వల్ల ప్రస్తుతం ఉద్యోగాలు కూడా కల్పించడానికి స్టార్ట్ చేస్తున్నారు. స్టేట్ సెక్రటరీ గారు కూడా ట్రై చేస్తున్నారు యోగా చేయడానికి. యోగాని సో మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఇట్లా శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉందా? ఆరోగ్యం కూడా బాగుంటుందా దీనివల్ల? యోగా చేయడం వల్ల ప్రశాంతత అనేది చాలా ఉంటుంది. మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటే వాళ్ళు మనని ఏమన్నా అన్నా కూడా మనం ఎలాంటి టెన్షన్స్ తీసుకోకుండా బీపీ కానీ అది తగ్గియడానికి కానీ టెన్షన్స్ తీసుకోవడానికి, టెన్షన్స్ వదిలేయడానికి యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మరికొంతమంది క్రీడాకారులు సైతం మనతో ఉన్నారు మాట్లాడడానికి. చెప్పు, నీ పేరేంటి, ఎక్కడెక్కడ పార్టిసిపేట్ అయినా? నా పేరు చరణ్ తేజ. నేను మానకొండూరు స్కూల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. నేను సిన్స్ ఒక 5-6 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాను. ఏమేమి ఆసనాలు వస్తాయి? ఆసనాలు, అడ్వాన్స్ ఆసనాలు, ఫుల్ హ్యాండ్ ఆసనాలు, హాఫ్ హ్యాండ్. యోగా శారీరకంగా మానసికంగా ఎంతో ఫ్రీగా ఉంటా. ఎప్పుడు హాస్పిటల్ పోయినట్టు లేదు ఇంతవరకు. చాలా చక్కగా మానసికంగా శారీరకంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది యోగా చేయడం వల్ల. చిన్నవాడు కూడా మనతో యోగాలో పర్ఫార్మెన్స్ ఉంది, ప్రశంసలు అందుకున్నాడు. నువ్వు చెప్పు బాబు, నీ పేరేంటి, ఏమేమి యోగాలు వస్తాయి? నా పేరు పి దీపక్. నేను 8వ తరగతి చదువుతున్నాను. సిన్స్ నేను 3 సంవత్సరాల నుండి యోగా చేస్తున్నాను. నిరంతర సాధనతో ఒక్కొక్కరు ఒక స్థాయిలో పరిణతి చెందారు. రాష్ట్ర స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో సైతం వారు పర్ఫార్మెన్స్ చూపెట్టడం జరిగింది. ఉన్నత స్థాయి లక్ష్యాలను ఎంచుకున్నారు, అనుకున్నది సాధించారు. నిరంతర శ్రమతోనే అది సాధ్యమని నిరూపిస్తున్నటువంటి వైనం మనము చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.